ఈరోజు ఈ అందమైన పువ్వులను తీసుకెళ్లి తాతయ్య రూమ్ ని అలంకరించబోతున్నాను. ఈ పువ్వుల్లో వచ్చే వాసనని తాతయ్య పీల్చారంటే ఆ సువాసనకి మై మర్చిపోతారు. ఇంత సువాసన వచ్చే పువ్వులు ఈ చుట్టుపక్కల ఎక్కడా దొరకవు. అందుకనే కాస్త ఎక్కువే తీసుకెళ్తాను. ఈ డబడబా అనే శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు కడుపు నిండా తినే వచ్చాను కదా. అయితే మరి ఈ శబ్దం మరో చోటు నుంచి వస్తుంది. మనసుంటే మార్గం ఉంటుంది. చూస్తుంటే వాళ్ళకైనా పేలేలా ఉంది. హలో, నేను మెజీషియన్ జ్వాలాముఖిని. కానీ నాకు చాలా బాధగా ఉంది. మనం కాసేపు ఆడుకుందామా? ఆడుకుందాం, కానీ ఏ ఆట ఆడుకుందాం? థ్యాంక్ యూ. బాగుంది కదా, సరదాగా ఉంది కదా. సరదాగా ఉందా? మనసుంటే మార్గం ఉంటుంది. ఇలా పరిగెత్తుకుంటూ వెళ్తే దారుంటుంది. నేను ఇప్పుడే ఆడుకోవడం మొదలు పెట్టాను. తను పారిపోయాడు. నేను తనని వదిలిపెట్టను. ఎవరు? నేను మెజీషియన్ జ్వాలాముఖిని. కానీ నాకు చాలా బాధగా ఉంది. కాసేపు మనం ఆడుకుందామా? ఆడుకో ఆడుకో. థ్యాంక్ యూ. ఎందుకు ఇలా చేస్తున్నారు అంకుల్? కారణం లేకుండా అన్నిటిని ఎందుకు తగలబెడుతున్నారు? నేను మెజీషియన్ జ్వాలాముఖిని. కానీ నాకు చాలా బాధగా ఉంది. అందుకే కాసేపు సరదాగా ఆడుకుంటున్నాను. అలా ఆడుకుంటున్న సమయంలో జనం వాళ్ళంతట వాళ్లే కాలిపోతున్నారు. నేనేం చెయ్యను? నువ్వు చూస్తావా? ఇదిగో చూడు. మైరా, వరుణ్, జాగ్రత్త. మనసుంటే మార్గం ఉంటుంది, కానీ నాకే మార్గం కనపడడం లేదు. జ్వాలాముఖి అన్నయ్య, ఆల్రెడీ మీరు నాతో ఆడేసుకున్నారు కదా, ఇంకా ఎందుకు అన్నయ్య? భలే సరదాగా ఉంది. వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళి గంతులు వేయండి. అంతేకాని నాతో పెట్టుకోవద్దు. మీరు నా ముందు ఎందుకు పనికిరారు? మెజిషియన్ జ్వాలాముఖి, రుద్ర వయస్సును చూసి రుద్ర మ్యాజిక్ లో ఏమాత్రం సందేహపడకు. బాయిస్కా సక్కు. నేను
నిన్ను తక్కువగా అంచనా వేశాను. నువ్వు నిజంగా నాతో ఫైట్ చేయాలనుకుంటే ఇదిగో కాచుకో. ఇక మీలో ఎవరిని నేను వదిలిపెట్టను. మెజిషియన్ జ్వాలాముఖి, నీ ఆటలు ఎక్కడ కాదు ఇంకెక్కడికైనా వెళ్ళి ప్రదర్శించు. ఎందుకంటే ఇక్కడ ఈ జైసింగ్ చౌహాన్ ఈ సన్ సిటీ రక్షణ కోసం ఎంతకైనా తెగిస్తాడు. అర్థమైందా? జైసింగ్ చౌహాన్, నేను కాసేపు సరదాగా ఆడుకుంటున్నాను, కానీ నువ్వు మధ్యలోకొచ్చి చాలా తప్పు చేశావు. సారీ చెప్పు, సారీ చెప్పు, త్వరగా చెప్పు, లేదంటే నాకు కోపం వస్తుంది. నేను సారీ చెప్పాలా? ఇప్పుడు తప్పు చేసింది నువ్వే. నువ్వు చేసిన తప్పుకి నువ్వే సారీ చెప్పాలి. ఇంకొక క్షణం కూడా నువ్వు నా కళ్ళ ముందు కనిపించకూడదు. నువ్వు ఏమన్నావు? నేను సారీ చెప్పాలా? మెజిషియన్ జ్వాలాముఖి సారీ చెప్పాలా? ఏంటిది? మీరు ఏం చేస్తున్నారు? జిబాయిస్కా సకూమ్ ఫ్రీజో. వీలేదు. మెజిషియన్ జ్వాలాముఖి, నేను చెప్పేది శ్రద్ధగా విను. ఈ జైసింగ్ చౌహాన్ ఇక్కడ ఉన్నంత వరకు ఈ సన్ సిటీని ఎవ్వరూ ఎప్పటికీ ఏమీ చేయలేరు. జైసింగ్ చౌహాన్, నువ్వు సన్ సిటీలో ఉన్నంత వరకు నేనిక్కడ అస్సలు సంతోషంగా ఆడుకోలేను. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పిల్లలు త్వరగా రండి, మీకోసం నేను ఫ్రెష్ జ్యూస్ తీసుకొచ్చాను, తీసుకోండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. రుద్ర, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఈ రోజు నువ్వెంతో బ్రహ్మాండంగా మ్యాజిక్ చేసి సమయానికి నాకు సహాయపడ్డావు. థ్యాంక్ యూ తాతయ్య గారు. తాత జ్వాలాముఖి ఒంటి చుట్టూ ఒక ఫైర్ బాల్ లాగా మండుతూనే ఉంది. వాడి మీద కాస్త నీళ్లు పోయడం వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు. వాడు మళ్ళీ తిరిగి వచ్చాడంటే వాడిని ఎలా కంట్రోల్ చేయాలో చెప్పండి. రుద్ర, ముందుగా నువ్వు నీటిని బాగా కంట్రోల్ చేయటం నేర్చుకోవాలి. నువ్వు గనక అది నేర్చుకున్నావంటే ఆ మెజిషియన్ జ్వాలాముఖిని నువ్వెంతో సునాయాసంగా కంట్రోల్ చేయగలవు. నాకు అర్థమైంది తాతయ్య, కానీ అది ఎలా చేయాలి? అదెంతో సులభం, కానీ సమస్యలన్నింటినీ అధిగమించడానికి మొదటి మంత్రం ఏమిటో ఒకసారి చెప్పు చూద్దాం. అదేంటో నాకు తెలుసు తాతయ్య. ఫోకస్ అండ్ బిలీవ్. రుద్ర, రెండవ మంత్రాన్ని శ్రద్ధగా విను. ఈ మంత్రాన్ని ఉచ్చరించి భూమి లోపల ఉన్న నీటిని బయటికి తీసుకురావచ్చు. మొదటి మంత్రం ఫోకస్ అండ్ బిలీవ్. నేను రెండో మంత్రం కూడా వింటాను. నేర్చుకుంటే నన్ను నేను రక్షించుకోగలను కదా. జిబాయిస్కా వాటర్ ఫౌంటైన్. మనసుంటే మార్గం ఉంటుంది. తాతయ్య, నన్ను ఎందుకు ఇలా నీళ్ళల్లో ఎగిరేటట్టు చేస్తున్నారు? రంగీలా, ఏమిటి
బాగా ఇరుక్కున్నావా? దొంగచాటుగా మంత్రాలను వినటం మంచి పద్ధతి కాదు. నీలో మార్పు రానంత వరకు ఇలా నువ్వు ఇరుక్కుంటూనే ఉంటావు. ప్లీజ్ తాతయ్య, నన్ను కిందకి దింపండి, కిందకి దింపండి. ఓరి నాయనో, నన్ను అడ్డరిగింది. అద్భుతంగా ఉంది. జై సింగ్ చౌహాన్, నీ బంగ్లా అద్భుతంగా ఉంది. ఎక్కడున్నావు? ఇక్కడున్నావా? నన్ను చాలా అవమానించావు జైసింగ్. నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాను. ఏమిటిదంతా? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నిద్ర లేచావా జైసింగ్ చౌహాన్? ఇది మెజీషియన్ జ్వాలాముఖి జైలు. ఇందులోంచి తప్పించుకోవడం కాదు, దీన్ని నువ్వు తాకలేవు కూడా. నేను కాసేపు సరదాగా ఆడుకుంటున్నానంతే, కానీ నా సరదాని నువ్వు పాడు చేశావు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టావు. ఇక నువ్వు నన్ను ఓడించలేవు. హాయిగా ఆడుకుంటాను. నీకు కోపమేమీ రాలేదు కదా? ఏమైంది? నోట మాట రావడం లేదా? జ్వాలాముఖి, నేను నిన్ను వదిలిపెట్టను. ఇబాయిస్కా జిబాయిస్కా సకూమ్ డిసపియర్. బంధించబడ్డా కూడా నీ పొగరు అణగలేదా? నీ మ్యాజిక్ ఈ జైల్ని ఏమీ చెయ్యలేదు. ఇప్పుడు నీకు విశ్రాంతి అవసరం. నిద్రపో, నిద్రపో. తాతయ్య, తాతయ్య, తాతయ్యని వదిలేసాయి. రంగీలా ఎందుకని ఇక్కడ పడుకున్నారు? రంగీలా, లగండి, లగండి. రుద్ర, రుద్ర, తాతయ్యని వాడు ఎత్తుకెళ్ళిపోయాడు, తాతయ్యని వాడు ఎత్తుకెళ్ళిపోయాడు. ఆ జ్వాలాముఖి మన తాతయ్యని ఎత్తుకెళ్ళిపోయాడు. ఏంటి? అవును. రుద్ర, తాతయ్యను వెతకాలి బయటకు వచ్చాం, కానీ ఎక్కడ వెతుకుతాం? రంగీలా ఫస్ట్ టైం మెజిషియన్ జ్వాలాముఖి బాల్కనీ నుంచి బయటికి రావడం చూశారు. వాడు తాతయ్యని అక్కడికి తీసుకువెళ్ళి ఉంటాడు. తను చాలా శక్తివంతుడు కదా, తనతో ఎలా మనం పోరాడగలము? తాతయ్య చెప్పిన ఒక విషయాన్ని గుర్తుంచుకో. మన మీద మనకి నమ్మకం ఉంటే మన వల్ల ఏదైనా సాధ్యమే. సరే చెప్పు, తాతయ్య గురు మంత్రం ఏంటో? Focus and believe. అక్కడ చూడు, బాల్కనీ. రుద్ర, తాతయ్య ఎక్కడున్నారు? ఆ మెజిషియన్ కూడా ఎక్కడెక్కడ ఉండుంటాడు. సరే వినండి, ఓకే? Yes. తాతయ్య, తాతయ్య, తాతయ్య లేకండి. తాతయ్య, కళ్ళు తెరవండి. తాతయ్య. ఓ, మీరు ఇక్కడికి
కూడా వచ్చేశారా? మీ తాతయ్యని విడిపించుకు వెళ్ళడానికా? అంటే మీ అంతట మీరే ఈ జ్వాలాముఖితో గొడవ పెట్టుకుంటున్నారా? ఇప్పుడు మీతో ఆడుకోవడం భలే సరదాగా ఉంటుంది. తాతయ్య, మీరు వింటున్నారా? అరే అరే, మీరు ఎలా వింటారు? గాఢ నిద్రలో ఉన్నారు కదా. ఏంటి పారిపోతున్నారా? మీ తాతయ్యని విడిపించుకు వెళ్ళరా? రండి, విడిపించుకెళ్ళండి. Zibajska disipero! Zibajska disipero! Zibajska disipero! Zibajska disipero! ఇప్పుడేం చేయాలి? దీన్ని నా వల్ల పగలు కొట్టడం అవ్వట్లేదే. మైరా వరుణ్లు కూడా ఆ మెజిషియన్ తో చాలాసేపు పోరాడలేరు. ఇప్పుడు నా దగ్గర ఒకే మార్గం ఉంది. పారిపోండి, పారిపోండి, భలే సరదాగా ఉంది. మైరా, జాగ్రత్త. ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఇరుక్కున్నాం. ఒక్క నిమిషం, ఏంటి ఇద్దరే ఉన్నారు? మూడో వాడు కనపడ్డం లేదేంటి? అదే ఆ పిల్లాడు, అదే అతని పేరేంటి? రుద్ర. తను ఎక్కడికి వెళ్ళాడు? ఇది మోసం. అంటే దీనికి అర్థం నేను వీళ్లతో ఆడుకోవడం లేదు. వీళ్ళు నన్ను మోసం చేసి నా దృష్టి మరల్చారు. ఏడి ఆ మూడవ పిల్లాడు? రుద్ర, మీ తాతయ్యని కాపాడడానికి వచ్చావా? చాలా ధైర్యవంతుడివి. నాకు ధైర్యవంతులంటే చాలా ఇష్టం. నీతో ఆడుకుంటే చాలా సరదాగా ఉంటుంది. సరేరా, మనిద్దరం సరదాగా ఆడుకుందాం. ఐ హోప్ యు డోంట్ మైండ్. Zibajska water fountain. ఈ నీళ్లు నన్ను ఎక్కువసేపు ఆపలేవు రుద్రా. Zibajska water fountain.
చిక్ చిక్ బో. నాతో తలపడేందుకు మీకు ఎంత ధైర్యం ఉండాలి? కాచుకోండి. ఈ రోజు నా శక్తులన్నీ ఏమైపోయాయి? నా మ్యాజిక్ ఎందుకు పని చేయడం లేదు? మెజిషియన్ జ్వాలాముఖి, నీ శరీరం మొత్తం నీళ్లతో నిండిపోయింది. అందుచేత నీ దగ్గర ఎలాంటి శక్తి లేదు. ఇంకెప్పుడు నీ వల్ల మ్యాజిక్ చేయడమే కుదరదు. ఏంటి? మెజిషియన్ జ్వాలాముఖి, రుద్రతో తలపడి ఓడిపోయావా? నువ్వు నీ శక్తిని పూర్తిగా కోల్పోయినట్టున్నావు. వెళ్ళిపో. ఇంకెప్పుడు నువ్వు నీ జీవితంలో ఈ సన్ సిటీ వైపు కన్నెత్తి చూడకూడదు. ఒకవేళ నేను లేకపోయినా ఈ సన్ సిటీని రక్షించడానికి రుద్ర ఉన్నాడు. రుద్ర ఉన్నంత వరకు సన్ సిటీని ఎవరు ఏమీ చేయలేరు. రుద్ర, శభాష్, నువ్వు సామాన్యుడివి కాదు.